హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నాటుకోళ్ళు ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళ కోసం వీటికి దానా ఖర్చు ఎలా తగ్గించుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకు జనరల్గా ఎవరైతే ఫామ్లో పెంచుతారో వాళ్ళకు ఈ వీడియో యూజ్ కాదు. ఎందుకంటే ఓపెన్ ల్యాండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు యూజ్ అవుతుంది. అయితే మనమైతే ప్రజెంటు మన ఈ నాటుకోళ్ళ ఫామ్లో ఎలాంటి దానా కూడా వీటికి నేను వేయను. ఎందుకంటే అవే చేను ఇక్కడ ఫామ్లో తిరిగి అవే గడ్డి కానీ పురుగు కానీ ఇలాంటివి ఏరుకొని తింటుంటాయి. అవి ఒకసారి మీరు వీడియోలో కూడా చూస్తారు కదా. వీటికి దానా అనేది నేను రూపాయి ఖర్చు లేదు. ఇప్పటికి కూడా ఇంట్లో మనకు ఈ చేనులో పండినటువంటి నువ్వులు కానీ అలాగే జొన్నలు కానీ డ్యామేజ్ అయినటువంటి జొన్నలు కానీ అలాగే బియ్యం కూడా మనకి ఇప్పుడు రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి కొంచెం ఏదైనా డ్యామేజ్ అనేవి ఉంటే వీటికి వేస్తూ ఉంటాం. అయితే ఇట్లా దానా ఖర్చు లేకుండా పెంచుకోవాలంటే ఎవరికైతే ఓపెన్ ల్యాండ్ ఉంటో వాళ్ళు ఒకసారి ఈ వీడియోను పూర్తిగా చూడండి. అయితే మనకు ఓపెన్ ల్యాండ్ ఉండి వాటర్ సౌకర్యం ఉంటే ఈ నాటుకోళ్ళకు మనం ఎలాంటి దానా వేయకుండానే అవే తింటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మనకు ఈ చెట్ల కింద పడినటువంటి ఆకులు ఏవైతే ఉంటాయో ఆ ఆకుల కింద ఉన్నటువంటి పురుగుల్ని కోళ్ళు ఏరిక తింటాయి. కాబట్టి మనం ఆకుల్ని కాల్ చేయకూడదు. అట్లాగే ఆకుల కింద పురుగులు కావాలంటే మనకు వీటికి నీళ్ళు పెట్టాలి. చూసారు కదా, ఇదంతా ఆకు. వీటికి నేను రెగ్యులర్గా నీళ్లు పెడతాను అన్నమాట. ఆకుల కింద నీరు చేరి పురుగు తయారవుతుంది. ఆ పురుగును ఇట్లా దుబ్బుకుంటూ ఆకుల కింద ఉన్నటువంటి పురుగుల్ని తింటూ ఉంటాయి అన్నమాట. వీటికి మనం వేసే ఆహారానికన్నా వీటికి అవి వెతుక్కుంటూ తింటే అవి తృప్తిగా ఫీల్ అవుతాయి. ఎవరికైతే నాటుకోళ్ళ పెంపకంలో ఎక్కువగా అనుభవం ఉంటుందో వారికి ఈ విషయం తెలుస్తుంటుంది. అయితే మనము ఇప్పుడు జనరల్గా మనకి ఇలాంటి సౌకర్యం ఉంది కాబట్టి నేను ఇట్లా ఈ పద్ధతిని పాటిస్తున్నాను. మనలాగానే ఎవరికైనా ఇలా ఉంటే ఓపెన్ ల్యాండ్ ఉండి వాటర్ సౌకర్యం ఉండి ఇట్లా మనకు పలు రకాల చెట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసుకోండి. ఎందుకంటే మనకు దానా ఎక్కువ యూజ్ చేయకూడదు. ఈ నాటుకోళ్ళు అంటేనే బయట తిరిగి తిని పెరిగేవి. మనం స్పెషల్గా దానా వేస్తే ఇవి బాయిలర్ కోళ్ళ కిందకి వస్తాయి. కాబట్టి అందుకనే ఎవరికైతే ఇట్లా ఈ విధంగా నాకున్నటువంటి ఓపెన్ ల్యాండ్ ఉండి చెట్లు వాటర్ సౌకర్యం ఉంటే ఇట్లా ఆకుల కింద తడిగా ఉండేటట్టు చూసుకోండి. తేమగా రెగ్యులర్గా వాటర్ ఇవ్వండి. చెట్ల కింద కూడా ఎప్పుడు నీళ్ళు ఇస్తూ ఉండండి. అట్లాగే మనకు వేసవి కాలంలో ఎట్లాగో పంటలు అనేటివి ఉండవు కాబట్టి భూమి ఖాళీగా ఉండే బదులు ఎక్కడో చోట వాటర్ని వదిలిపెడితే ఏమవుతుందంటే చిన్న చిన్న గడ్డి పలు రకాలైనటువంటి గడ్డి మొలుస్తాయి కాబట్టి వాటిని పొడుచుక తింటాయి ఈ గడ్డిని. అందుకని వాటిలో ఉన్నటువంటి విటమిన్స్ వీటికి ఎక్కువ అందుతాయి. మనం వేసే దానికన్నా అవే ఇష్టంగా తింటాయి. అందుకని మనము ఎలాంటి దానాన్ని యూజ్ చేయకుండా వాటికి కోళ్ళకు ఆహారాన్ని అందించాలంటే ఓపెన్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఖాళీ ఉన్న భూమిలో వాటర్ను వదిలేసేయండి. తర్వాత ఈ ఆకులు కానీ చెత్త చెదారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు ఇస్తే అక్కడ పురుగులు తయారవుతాయి. ఆటోమేటిక్గా మనము ఏం చేయకుండా కానీ అవే అక్కడ దొబ్బుకొని ఏరుకొని తినడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పద్ధతిని ఫాలో అయితే ఎక్కువ నాటుకోళ్ళు ఉన్న వాళ్ళకు ఈ ఆహారానికి వాటికి వేసే ఆహారానికి ఇబ్బంది కావచ్చు. కానీ
తక్కువగా వాళ్ళకైతే 100 కానీ 50 కానీ నాటుకోళ్ళు ఉంటాయో వాళ్ళకు మనం ధాన్యం వేయకున్నా కానీ ఈజీగా అవే ఏరుకొని తినేటట్టుగా మనం ఇటువంటి పద్ధతిని మాత్రం పాటించుకోవచ్చు. సో ఇది మనము ధాన్యం వేయకున్నా కానీ నాటుకోళ్ళకు ఎలాంటి తినడానికి ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. ఎవరైనా మనలాగా ల్యాండ్ ఉన్న వాళ్ళు ఈ పద్ధతిని పాటిస్తే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేను ఇప్పటివరకు అయితే వీటికి ఎలాంటి ఖర్చు చేయలేదు ధాన్యం కోసం అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే నాటుకోళ్ళు అంటేనే బయట తిరిగి పెరగాలి. మనం ధాన్యం వేస్తే అవి ఇమ్యూనిటీ పవర్ ఉండదు, మాంసం కూడా అంత టేస్టీగా రాదు. సో మన వీడియో ఇది. ఎవరికైనా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి నాటుకోళ్ళకు సంబంధించినటువంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.